హాయ్ అండి అందరికీ. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్, టెన్సెస్ లో సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనే కాన్సెప్ట్ ని ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. చూడండి, ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్, ఇక్కడ ఒకసారి వర్డ్ బై వర్డ్ అసలు మీ తెలుగులో మీనింగ్ ఏంటి, తెలుగులో వాటి యొక్క అర్థం ఏంటి తెలుసుకుందాం. చూడండి, సింపుల్. సింపుల్ అంటే సాధారణంగా మనకి తెలుగులో మీనింగ్ ఏమొస్తుంది? సులభంగా, ఈజీగా, అంటే సులభంగా, సులభంగా. ప్రజెంట్ అంటే తెలుగులో అర్థం వచ్చేసి ప్రస్తుతం. టెన్స్ అంటే కాలం. సులభంగా, ప్రస్తుతం, కాలం. సులభంగా, ప్రస్తుతం, కాలం. ప్రస్తుత కాలంలో సులభంగా సెంటెన్సెస్ ని మనం చెప్తే దాన్ని సింపుల్ ప్రజెంట్ టెన్సెస్ అంటాం. సెంటెన్సెస్ అనేది సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో చాలా సులభంగా చెప్తాము. ఎటువంటి హెల్పింగ్ వెర్బ్ లేకుండా, అంటే ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ, హ్యావ్ కానీ, ఇలాంటి ఎటువంటి హెల్పింగ్ వెర్బ్స్ లేకుండా సింపుల్ గా జస్ట్ ఒక సబ్జెక్ట్ ని వెర్బ్, ఆబ్జెక్ట్, ఈ మూడిటితో కలిపి మనం సెంటెన్స్ ఫామ్ చేస్తాం. ఇందులో సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో ఇక్కడ ఒకసారి మనం స్ట్రక్చర్ గమనించినట్లయితే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. అసలు సబ్జెక్ట్ అంటే ఏంటి? సబ్జెక్ట్ అంటే సపోజ్ ఒక వ్యక్తి పేరు రాము, కృష్ణ, లత. ఇక్కడ రాము గురించి మనం మాట్లాడుకుంటే ఇతను వచ్చేసి మనం సబ్జెక్ట్ అవుతాడు. నెక్స్ట్ వచ్చేసి కృష్ణ గురించి మనం మాట్లాడుకుంటే కృష్ణ వచ్చేసి సబ్జెక్ట్ అవుతాడు. పేర్లకు బదులుగా మనం ప్రొనౌన్స్ కూడా మనం వాడుకుంటాం. అవి ఏమేంటి? ఐ, వి, యు, he, she, it, they. మనం పేర్లకు బదులుగా ప్రొనౌన్స్ యూజ్ చేస్తాం. ఏంటి అంటే ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే. ఇవన్నీ కూడా సబ్జెక్ట్సే. అంటే ఎవరి గురించి అయితే మనం మాట్లాడతామో వాళ్ళని మనం సబ్జెక్ట్ లో రాస్తామో. సబ్జెక్ట్ అంటే ఇప్పుడు సపోజ్ ఐ ఉంది కదా, నా గురించి నేను మాట్లాడుకుంటే నేను ఇక్కడ సబ్జెక్ట్ అవుతాను. లేదు, నాతో పాటు ఒక ఇద్దరు ఉన్నారు, వాళ్ళు నేను కలిపి మాట్లాడుకుని మేము అంటాను. మా గురించి నేను మాట్లాడుకుంటే ఇక్కడ వి అనేది సబ్జెక్ట్ అవుతుంది. మీ గురించి నేను మాట్లాడితే మీరు ఇక్కడ సబ్జెక్ట్ అవుతారు. హీ, అతని గురించి నేను మాట్లాడితే అతను వచ్చేసి సబ్జెక్ట్ అవుతాడు. ఆమె గురించి మాట్లాడితే ఆమె వచ్చేసి సబ్జెక్ట్ అవుతుంది. ఇట్ అంటే థింగ్స్ కి. ఇప్పుడు సపోజ్ థింగ్స్ కానీ, యానిమల్స్ కి కానీ, ఏదైనా ఒక వస్తువు కానీ, ఏదంటే ఒక ఇది అది అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇట్టు వాడతాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి దే అనే సబ్జెక్ట్ ని కూడా మనం వాడతాము సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో. ఏదైనా సరే ఒక సబ్జెక్ట్ అంటే దేని గురించి అయితే మనం మాట్లాడుతున్నాం, ఎవరి గురించి అయితే మనం మాట్లాడుతున్నామో వాళ్ళని సబ్జెక్ట్ గా అంటాము. నెక్స్ట్ వచ్చేసి వెర్బ్ 1. ఇక్కడ చూడండి, సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో వెర్బ్ 1 అని రాసాం కదా. మరి వెర్బ్ 2 ఉంటుందా, వెర్బ్ 3 ఉంటుందా, వెర్బ్ 4 ఉంటుందా అని మీకు డౌట్ ఉండొచ్చు. ఖచ్చితంగా ఉంటుంది. వెర్బ్ ఫార్మ్స్ వచ్చేసి 4 ఉంటాయి. V1, V2, V3, V4. ఒకసారి చూడండి, ఇక్కడ కొన్ని వెర్బ్స్ నేను ఇక్కడ రాస్తున్నాను. అసలు వెర్బ్ 1 అంటే ఎలా ఉంటుంది, వెర్బ్ 2 ఫామ్ ఎలా ఉంటుంది, వెర్బ్ 3 ఫామ్ ఎలా ఉంటుంది, వెర్బ్ 4 ఫామ్ ఎలా ఉంటుంది. ఇప్పుడు వెర్బ్ అంటే ఏమిటి? తెలుగులో క్రియ, ఒక పని అనేది వెర్బ్ 1 లో ఎలా ఉంటుంది, వెర్బ్ 2 లో ఎలా ఉంటుంది, వెర్బ్ 3 లో ఎలా ఉంటుంది, వెర్బ్ 4 లో ఎలా ఉంటుందో ఇక్కడ మనం చూడండి. ఇక్కడ సపోజ్ వెళ్ళడం అనేది తీసుకున్నాం. అంటే వెళ్ళడం అంటే ఏమంటారు? గో అనే పని. వెళ్ళడం అనేది ఒక పని కాబట్టి ఇక్కడ వెర్బ్ 1 కింద
గో అని తీసుకున్నాం. దీన్ని బేస్ ఫార్మ్ ఆఫ్ వెర్బ్ అంటే ఇది బేస్ ఫార్మ్ ఆఫ్ వెర్బ్, ఫస్ట్ వెర్బ్ కాబట్టి దీన్ని బేస్ ఫార్మ్ ఆఫ్ వెర్బ్ అంటారు. దీన్ని గో తీసుకున్నాం. మళ్ళీ ఈ గో కాస్త వెర్బ్ 2 ఫామ్ లోకి వచ్చేసరికి ఇది వెంట అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెర్బ్ 3లోకి వచ్చేసరికి గోన్ అవుతుంది. వెర్బ్ 4లోకి వచ్చేసరికి గోయింగ్ అవుతుంది. వెర్బ్ 4లోకి వచ్చేసరికి గోయింగ్ అవుతుంది. వెర్బ్ 1లో గోగా ఉంటుంది, గో. వెర్బ్ 2లో వెంట్, వెర్బ్ 3లో గోన్, వెర్బ్ 4లో గోయింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈట్, తినడం అనేది ఒక పని. తినడం అనేది ఈట్ అనేది వెర్బ్ 1లో ఈట్ వస్తుంది. వెర్బ్ 2లో ఏట్, వెర్బ్ 3లో ఈటెన్, వెర్బ్ 4లో ఈటింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రావడం. రావడాన్ని మనం ఏమంటారు ఇంగ్లీష్లో? కమ్. రావడం అనేది ఇంగ్లీష్లో మనం కమ్ అని చెప్తాం. అది వెర్బ్ 2లోకి వచ్చేసరికి ఏమవుతుంది? వెర్బ్ 3లోకి వచ్చేసరికి మళ్ళీ కమ్ అవుతుంది. వెర్బ్ 4లో కమింగ్ అవుతుంది. ఇలా చాలా వెర్బ్స్ ఉంటాయి. ఇవన్నీ మనం నేర్చుకుంటే, వెర్బ్స్ అన్ని నేర్చుకుంటే మ్యాక్సిమం ఇంగ్లీష్ మనం ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అందుకని మనం మెయిన్గా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇంగ్లీష్లో వెర్బ్ ఫార్మ్స్ అనేవి ఫస్ట్ వెర్బ్ ఫార్మ్స్ నేర్చుకోవాలి. అంటే వెర్బ్ ఫార్మ్స్ మనం నేర్చుకున్నట్లయితే అవి వెర్బ్ 1లో ఎలా వస్తుంది, వెర్బ్ 2లో ఏది వస్తుంది, వెర్బ్ 3లో ఏది వస్తుంది, వెర్బ్ 4లో ఏది వస్తుంది మనకు ఐడియా ఉంటే ఖచ్చితంగా మనం సెంటెన్స్లో ఎక్కడ ఏది పెట్టాలనేది మనకు ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి వెర్బ్స్ అనేవి చాలా ఇంపార్టెన్స్ వస్తాయి ఇందులో. చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సబ్జెక్ట్ గురించి మాట్లాడుకున్నాం. సబ్జెక్ట్ అంటే ఐ, వి, యు, హీ, షీ, ఇట్, నేమ్స్ వస్తాయని మాట్లాడుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి వెర్బ్ 1 అంటే చూసాం చూడండి, ఇక్కడ వెర్బ్ 1 అంటే ఇవన్నీ. ఓకే, వెర్బ్స్ గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్. అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంటి అంటే వెర్బ్ యొక్క యాక్షన్ ని తెలియజేసేదే ఆబ్జెక్ట్. అది ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ పర్సన్ అవ్వచ్చు, థింగ్ అవ్వచ్చు, ప్లేస్ అవ్వచ్చు. ఆబ్జెక్ట్ అంటే పర్సన్ అవ్వచ్చు, థింగ్ అవ్వచ్చు, లేదంటే ప్లేస్ అవ్వచ్చు. వెర్బ్ యొక్క యాక్షన్ తెలియజేసేదే ఆబ్జెక్ట్. సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ అంటే ఎవరు? సబ్జెక్ట్. నెక్స్ట్ వెర్బ్ 1 గో తీసుకున్నాం. ఇక్కడ ఐ గో టు స్కూల్. ఎక్కడికి వెళ్తున్నాను? ఐ గో టు స్కూల్. నేను స్కూల్కి వెళ్తున్నాను. వెర్బ్ యొక్క యాక్షన్ తెలియజేస్తుంది కాబట్టి అది ఆబ్జెక్ట్ అవుతుంది. చూడండి, సబ్జెక్ట్ నా గురించి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఓకే, సబ్జెక్ట్. నెక్స్ట్ వచ్చేసి ఐ గో టు స్కూల్. డైలీ. నేను రోజు స్కూల్కి వెళ్తాను. ఐ అనేది సబ్జెక్ట్, గో అనేది వెర్బ్. ఎక్కడికి వెళ్తాను? స్కూల్కి నేను ఇది ఆబ్జెక్ట్ అవుతుంది. ఇది అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఐ అనేది సబ్జెక్ట్, గో అనేది వెర్బ్, టు స్కూల్ డైలీ. నేను రోజు స్కూల్కి వెళ్తాను కాబట్టి ఇది అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. అంటే వెర్బ్ యొక్క యాక్షన్ తెలియజేస్తుంది కాబట్టి ఇది వెర్బ్ యొక్క యాక్షన్ తెలియజేసేది ఆబ్జెక్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకొక వెర్బ్ తీసుకుంటున్నాను. ఐ ఈట్ దోశ డైలీ ఇన్ ద మార్నింగ్.
ఐ ఈట్ దోశ డైలీ ఇన్ ద మార్నింగ్. నేను డైలీ రోజు ఉదయం పూట దోశ తింటాను అని, అంటే అలవాటుగా చేసే పని, రోజు చేసే పని, అలవాటుగా చేసే పని, రోజు చేసే పనులు మనం చెప్పాల్సి వచ్చినప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో చెప్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేను నీ గురించి చెప్పాలంటే యూ 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 గో టు స్కూల్ డైలీ. యూ ఈట్ దోశ డైలీ ఇన్ ద మార్నింగ్. నువ్వు రోజు ఉదయం పూట దోశ తింటావు, నువ్వు రోజు స్కూల్కి వెళ్తావు, ఇలా. నెక్స్ట్ వచ్చేసి వి కూడా అంతే, సబ్జెక్ట్ అదే. వి గో టు స్కూల్ డైలీ, వి ఈట్ దోశ డైలీ ఇన్ ద మార్నింగ్. మేము రోజు ఉదయం పూట దోశ తింటాము. నెక్స్ట్ వచ్చేసి మరి ఐ గురించి మాట్లాడుకుందాం, యూ గురించి మాట్లాడుకుందాం, వి అనే సబ్జెక్ట్, ఈ 3 సబ్జెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. మరి థర్డ్ పర్సన్ సింగులర్స్ ఏమిటి అవి? హీ, షీ, ఇట్, దే. ఓకే, థర్డ్ పర్సన్, వీటిని థర్డ్ పర్సన్ సింగులర్స్ అంటారు. థర్డ్ పర్సన్ సింగులర్స్. ఎందుకు థర్డ్ పర్సన్ సింగులర్స్ గురించి నేను చెప్తున్నానంటే, ఎప్పుడైతే థర్డ్ పర్సన్ సింగులర్ వస్తుందో వీటి పక్కన వెర్బ్ వచ్చినప్పుడు ఆ వెర్బ్ కి ఎస్ గాని ఎస్ గాని అని అవుతుంది. థర్డ్ పర్సన్ సింగులర్స్ వచ్చినప్పుడు, థర్డ్ పర్సన్ సింగులర్స్ అంటే హీ, షీ, ఇట్, ఇవి వచ్చినప్పుడు వెర్బ్ కి, ఇప్పుడు వెర్బ్ 1 అని ఉన్నది కదా, ఇక్కడ మామూలుగా అయితే సబ్జెక్ట్ వస్తుంది. ఇప్పుడు సబ్జెక్ట్ ప్లేస్ లో హీ వచ్చింది అనుకో, అండ్ నెక్స్ట్ వెర్బ్ ప్లేస్ లో సపోజ్ మనం గో అనే వెర్బ్ తీసుకున్నాం. హీ గో టు స్కూల్, అతను స్కూల్ కి వెళ్తాడు. హీ గో టు స్కూల్ అని చెప్పకూడదు. హీ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మనం ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ అవుతుంది. గోకి ఎస్ యాడ్ అవుతుంది. హీ గోస్ టు స్కూల్ డైలీ. హీ గోస్ టు స్కూల్ డైలీ, అతను రోజు స్కూల్ కి వెళ్తాడు, లేదంటే అతను రోజు ఆఫీస్ కి వెళ్తాడు. ఓకే, అతను రోజు ఆఫీస్ కి వెళ్తాడు, లేదంటే అతను రోజు పార్క్ కి వెళ్తాడు, అతను రోజు సినిమాకి వెళ్తాడు. ఇలా థర్డ్ పర్సన్ సింగులర్స్ వచ్చినప్పుడు వెర్బ్ కి ఎస్ గాని ఈఎస్ గాని యాడ్ అవుతుంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో సెంటెన్సెస్ అనేవి ఇలా ఉంటాయి. ఏదైనా అలవాటుగా మనం అలవాటుగా చేసే పనులని, రెగ్యులర్ గా చేసే పనులని చెప్పాల్సి వచ్చినప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో మనం చెప్తాము. నెక్స్ట్ వచ్చేసి సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.